ఓం తచ్చత్. వైరాగ్యము బోధ ఉపరతి, ఈ మూటి విషయం చెప్పాడు. చెబుతూ వైరాగ్యము లేదు, ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం లాంటి ఉపశమము లేదా ఉపరతి ఈ రెండూ లేవు. అయినా ఆత్మజ్ఞానం పొందాడు, ఇతనికి మోక్షమే. కానీ దుఃఖం మాత్రం ఉంటూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది, ఆనందం లేదు. అలా కాకుండా మూడు ఉంటే జీవన్ముక్తుడే ఉంటూ జీవన్ముక్త ఆనందం లభ్యమవుతూ ఉంటుంది. అలా కాకుండా ఆత్మజ్ఞానం లేదు, గొప్ప వైరాగ్యం అండి వైరాగ్యవంతుడు, అలాగే గొప్పగా శాంతిగా ఉన్నాడు, ఏ కర్మలు చేయడం లేదు అంటే ఈ రెండు ఉన్నాయి, ఆత్మజ్ఞానం లేదు. వీడికి మోక్షము లేదు, ముక్తి లేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఏది కావాలి? ముఖ్యంగా ఆత్మజ్ఞానం కావాలి. ఈ వైరాగ్యాలు, ఉపరతులు, ఇంద్రియ నిగ్రహాలు ఇవంతా కూడా జీవన్ముక్త సుఖం కోసమే, గుర్తుంచుకోవాలి. కాబట్టి వైరాగ్యము లేనంత మాత్రంతోనే జ్ఞానం లభ్యం కాదు అన్నది కూడా లేదు కదా. మరి ఇప్పుడు వైరాగ్యం లేకపోయినా కూడా సాధన చతుష్టయ సంపదలో ఒకటో చెప్పాడు శంకరులు, ఇహాముత్ర ఫలభోగ విరాగం అని. మరి అది లేకున్నా కూడా ఆత్మజ్ఞానం కలుగుతున్నది. ఏమండి అది లేకపోతే ఎలా కలుగుతుంది అనొచ్చు ప్రశ్న. కరెక్టే, మనమే చూస్తున్నాం. కొంతమంది పిల్లలు ఎప్పుడు చూసినా ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఫస్ట్ క్లాస్ వస్తూ ఉంటుంది స్కూల్లో. ఒకడెప్పుడు పుస్తకం పట్టుకొని ఉంటే వాడికి లాస్ట్ క్లాస్ వస్తూ ఉంటుంది. ఏంటది అంటే వాడి తెలివితేటలు లేదా గత జన్మలో వాడుకున్న సంస్కారం, అంతే చేయాలి. కానీ వాడు ఆడుకుంటా ఉన్నవాడు ఫస్ట్ మార్కులు సాధించడం ఉంది. కాబట్టి ముఖ్యంగా కావాల్సింది ఆత్మజ్ఞానం. ఇప్పుడు ఇంకా గురువు పొడిగిస్తున్నాడు. ఈ వైరాగ్యము, బోధ, ఉపరతి ఈ మూటి యొక్క సాధన, అలాగే అవి వాటి యొక్క స్వరూపం, వాటిని పొందితే ఫలం ఏమిటి, అవి ఎప్పుడు పూర్ణత్వాన్ని పొందుతాయి అంటే పూర్ణత్వం యొక్క అవధి ఎప్పుడు ఎండ్ అవుతాయి అంటే పరిపూర్ణత ఎప్పుడు, అవి ఈ 4 విషయాలను చెప్పబోతున్నాడండి. ముందు వైరాగ్యం చెప్తున్నాడు. ఇహలోకం కానీ పరలోకంలో విషయాలు ఎన్నో ఉన్నాయి, విషయ సుఖాలు. ఇవెంత నిత్యం కాదు, అనిత్యమే. ఒకప్పుడు ఉంటాయి, ఒకప్పుడు పోతాయి అనేటువంటి దోష దృష్టి ఉన్నదే. ఆ దోష దృష్టి కలిగి ఉండడమే వైరాగ్యానికి సాధన. అది ఎప్పుడైతే ఇది సత్యం కాదు, నిత్యం కాదు, ఆనందమయం కాదు అని బోధపడు జ్ఞానం కలుగుతుందో అప్పుడు అదే సాధన. ఎప్పుడైతే ఆనందం కాదు, పోతుంది అనేటప్పుడు ఉందో ఇంకా వాటి కోసం వైరాగ్యం పొందక ఎందుకు పరిగెత్తాడు చెప్పండి ఎవడికైనా. కాబట్టి వైరాగ్యానికి సాధన ఏంటంటే అనిత్యత్వాది దోష దృష్టి. ప్రపంచం అనిత్యం, అసుఖం లోకం, అనిత్యము అసుఖము లేనిది కనుక ఈ లోకాలన్నీ ఆ దృష్టి, ఆ జ్ఞానం కలిగి ఉండడమే వైరాగ్యానికి సాధన. అలాగే ఇప్పుడు ఆ వైరాగ్యం అంటే ఎలా ఉంటుందంటే దాని యొక్క స్వరూపం ఈ విషయ సుఖాలు ఉన్నాయి కదా, వాటిల్ని వదిలిపెట్టడం ఏదో, వాటిల్ని త్యాగం చేయడం ఏదో, అది వైరాగ్యం యొక్క స్వరూపం. అదే వైరాగ్యవంతుడని ఎవరినంటారు? ఆ బలమైన కోరికలకు బానిస కాకుండా ఉండేవాడినే వైరాగ్యవంతుడు అంటారు. కోరికలతో అలమటించేవాడు కాదు త్యాగి. కాబట్టి విషయాల యొక్క త్యాగ ఇచ్ఛ ఎవరికి ఉన్నదో అదే వైరాగ్యం యొక్క స్వరూపం. తర్వాత ఈ వైరాగ్యం పొందితే ఏం ఫలితము అనొచ్చు. ఏంటి ఫలితము? వైరాగ్యం వల్ల, వైరాగ్యం ఉంటే ఏంటి? ఈ ప్రాప్తమైన భోగాలంతా ఉన్నాయే, ఈ చిత్తం మనసు ఏమవుతుంది? వాటికి లోబడిపోతుంది. కాబట్టి ఈ వైరాగ్యం పొందితే ఏమవుతుంది? అప్పుడు మన మనస్సు ఆ కోరికల పట్ల పరుగులు పెట్టకుండా
ఆ మనసు ఎలా ఉంటుంది, మనం చెబితే ఎలా ఉంటుందో అలా, అంటే మనో నిగ్రహం ఉంటుంది, ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. అది ఫలితం. వైరాగ్యం పొందితే ఏం ఫలితం అంటే ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం ఉంటుంది. అప్పుడు మనసు చంచలత లేదు, విక్షేపం లేదు. కనుక శాస్త్రాన్ని గురువుగారు బోధించిన విషయాన్ని మనసు బాగా పడుతుంది. ఇదే వైరాగ్యం యొక్క ఫలితం. సరే, ఇక దాని యొక్క పూర్ణత్వం, పూర్ణ వైరాగి అనేది ఎప్పుడండి? ఆ పూర్ణత్వం యొక్క అవధి ఎప్పుడు అంటే, ఏదైనా కానీ గొప్ప లోకోత్కృష్టం, ఈ లోకాలు అన్ని లోకాల కంటే గొప్పది ఏదో, అది స్వర్గము, కైలాసము, ఇటన్నీ ఉన్నాయి కదా, ఏదో ఉంటుంది అనుకో, పెద్దది ఒక బ్రహ్మలోకం ఉందనుకుందాం. దాన్ని కూడా గడ్డిపోచతో సమానముగా తెలుసుకోవడమే. అంటే ఇహలోకం ఒకటే కాదు, ఇహలోక పరలోకాలంతా కూడా పనికిమాలినేటివి, ఇవంతా తుచ్చమైనటివి. ఈ సుఖాలు పనికిరావు. ఆత్మసుఖమే సుఖము, జన్మరాహిత్యమే నిజమైనటువంటి ఫలము అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అదే వైరాగ్యం యొక్క పూర్ణ అవధి. ఇంక అక్కడికి ఇంకంతకు మించినటువంటిది ఏమీ వైరాగ్యం చేత సాధించవలసిందేమీ లేదు. సరే, ఒకటవది అయిపోయింది. రెండవది బోధ. వైరాగ్యం చెప్పుకున్నాం, బోధ. ఈ బోధకు కూడా ఏది సాధనం, ఏంటి బోధ యొక్క స్వరూపం, ఆ బోధ లేక ఆత్మజ్ఞానం యొక్క ఫలం ఏమిటి, ఆ ఆత్మజ్ఞానం ఎప్పుడు పరిపూర్ణత సాధించినట్లు, ఈ నాలుగుంటిని విచారణ చేయడమే ఇప్పుడు మనం చేస్తాం. ఏది బోధ, జ్ఞానం. ఏది సాధన, శ్రవణ మనన నిధిధ్యాసాలు అంటున్నామే, 3. ఇవే ఆత్మబోధకు సాధనములు, సాక్షాత్తు సాధనలు. మిగిలినవి అండి ఆత్మజ్ఞానం, అవి బహిరంగ సాధనలు. ఏవి? నిష్కామకర్మ, ఉపాసన, సాధన, చతుష్టయ సంపద, ఎన్ని ఏదేదో చెప్పుకున్నామే, అవంతా సాక్షాత్ కాదు. సాక్షాత్తు సాధనలు శ్రవణ మనన నిధిధ్యాసాలే బోధకు. బోధ అంటే ఆత్మజ్ఞానానికి. ఇది దాని ఇంకా స్వరూపం అంటే ఎలాగా ఉంటుంది జ్ఞానం? ఎలా దాని అంటే స్వరూపం ఎట్లా ఉంటుంది? ఈ శరీరము మిథ్యా. ఏది సత్యం? ఆత్మస్వరూపమేదో అదే సత్యం అన్నటువంటిదే ఆత్మజ్ఞానం కలిగితే దాని యొక్క స్వరూపం. ఆత్మనే నేను, శరీరం కాదు అన్నదే ఆత్మజ్ఞానం కలిగిన దానికి రూఢి మనకు. తర్వాత ఇంకా ఆత్మజ్ఞానం కలిగితే ఏంటండి ఫలం, ప్రయోజనం ఏమిటి అంటే, ఈ నేను శరీరాన్ని, నేను ఇంద్రియాలను, నేను మనస్సును, ఇవంతా అహంకారాదులతో తాదాత్మ అధ్యాస చెంది ఉంది కదండి. ఇది మళ్ళీ పుట్టకుండా ఉంటే ఈ భావన, అదే ఆత్మజ్ఞానం యొక్క ఫలం, బోధ యొక్క ఫలం అదే. ఇంకేం కావాలి? ఈ అహంకారాదులు, నేను జీవుడను, నేను ఫలానా వాడిని, నేను ఫలానా ఉద్యోగం, నేను ఫలానా పేరు, నేను ఫలానా వాళ్ళ తండ్రిని, ఎంత తాదాత్మ అధ్యాస అంటే భ్రాంతి ఉందో, ఇది తొలగిపోయి మళ్ళీ పుట్టకుండా ఉండడం ఏంటో ఇదే బోధ యొక్క ఫలితం. సరే, ఈ బోధ పూర్తయినట్లుగా ఎప్పటికీ ఎట్లా తెలుస్తుంది అంటే, ఎట్లయితే అజ్ఞానులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈ శరీరం పట్లనే దృఢాత్మబుద్ధి, ఈ శరీరమే సత్యం అన్న ధ్యాసలో ఉంటారు కదా. అలాగే ఈ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు నేను ఆత్మస్వరూపాన్ని, నేను శరీరం కాదు అని దృఢంగా ఉండేటువంటి అపరోక్ష జ్ఞానమే దీనికి బోధకు అవధి. బోధ పొందినట్లు ఇంకంతకుమించి పొందేది ఏమీ లేదు ఇక్కడ. నేను ఆత్మను అన్న జ్ఞానమే, అపరోక్ష జ్ఞానమే, కానీ ఇంకా ఆ తర్వాత మళ్ళీ అవధి అంటూ ఏం లేదు. సరే, బాగుంది. ఇక ఉపరతి, 3వది. ఈ ఉపరతి అంటే ఏంటి? దీన్ని కూడా, దీనికి ఉపరతి పొందడానికి సాధనాలు ఏమిటి, దాని స్వరూపం ఏమిటి, అది పొందితే ఏమిటి ఫలము, దాని యొక్క పరిపూర్ణత ఎప్పుడు అన్న విషయాన్ని చెప్పుకుందాం. ఉపరతికి సాధనాలు ఏంటయ్యా అంటే యమ నియమాదులు.
యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అని అష్టాంగ యోగాన్ని గురించి పతంజలి రాశారే, అక్కడ వస్తుంది యమ నియమాలు. ఎంత మనం అద్వైతులమైనా ఏమండి, పతంజలి మహర్షి రచించినటువంటి యోగ సూత్రాల్లోని కొన్ని అయినా కూడా తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు దానిలోదే ధ్యానం, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానం, పతంజలి రచించినటువంటి ధ్యానం. అలాగే యమ నియమాలు కూడా. ఈ యమ నియమాలను బాగా సాధించడమే ఉపరతికి సాధనాలు. ఏమిటో ఒక్కసారి చెప్పుకుందామండి. యమం అంటే ఏమిటి అంటే, యమమునకు 5 లక్షణాలు ఉన్నాయి. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్య, అపరిగ్రహ. ఇవంతా కూడా యమాహ, ఇవంతా యమములు అంటారు. అహింస, ఒకరిని శారీరకంగా కానీ మానసికంగా కానీ బాధ పెట్టకుండా ఉండడమే అహింస. సత్యం, ఇక్కడ సత్యం అంటే ఆత్మ సత్యం అన్నది కాదు. ఇక్కడ సత్యం అంటే నిజాన్ని పలకడం, నిజం చెప్పడం. మూడవది అస్తేయం, ఇతరుల వస్తువులను దొంగిలించకుండా ఉండడం. నాలుగవది బ్రహ్మచర్యం, బ్రహ్మములో చరించడం, అంటే ఎప్పటికి కూడా బ్రహ్మజ్ఞానంలోనే ఉంటూ జీవిస్తూ ఉండడం. లేదా బ్రహ్మచర్యం అంటే పెండ్లి చేసుకోకుండా ఉండడం అనేది కూడా ఒక అర్థం. దాన్నే బ్రహ్మచర్య వ్రతం అని కూడా అంటారు. తర్వాత 5వది అపరిగ్రహ. పరిగ్రహం అంటే తీసుకోవడం. అపరిగ్రహ, ఇతరుల వస్తువులు నాకు ఇకపోయిరే, వాళ్ళు నన్ను సన్మానం చేయకపోయిరే, నాకు పెద్ద పూలదండ వేయకపోయిరే అనేటువంటి ఆశ ఉన్నదే, ఇతరుల నుంచి ఆశించడమే పరిగ్రహం. అపరిగ్రహం, ఇతరుల నుంచి ఏమి కూడా ఆశింపకుండా ఉండడమే అపరిగ్రహ. ఈ 5 యమము యొక్క లక్షణాలు. అహింస, సత్యము, అస్థేయం అంటే దొంగలించకుండా ఉండడం, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. ఈ 5 లక్షణాలు యమము. ఇక నియమము, దీనికి 5 లక్షణాలు. శౌచము అంటే శుభ్రంగా. ఇది మళ్ళీ 2 రకాలు. బాహ్య శౌచము, అంతర్శౌచము. బయట బాగా స్నానం, సబ్బేసుకొని రుద్దుకొని స్నానం అంటామే, ఇది బయట చర్మం శుభ్రపడుతుంది. అంతర శౌచం, లోపల కూడా శుద్ధి ఉండాలి. దాన్ని అంతఃకరణ శుద్ధి అంటూ ఉంటారు. మనసులో కూడా కలుషిత బుద్ధులు పెట్టుకోకుండా శుద్ధంగా ఉండాలి మనసు కూడా. ఇది అంతర శుద్ధి. కాబట్టి శౌచము 2 రకాలు. తర్వాత 2వది సంతోషం. ఏం ఉండినా ఏం ఊడినా హ్యాపీగా జీవించడమే సంతోషం అంటే, తృప్తిగా ఉండడమే. కొంతమందికి ఎంతెంత ఉండినా వాళ్ళకు తృప్తి అనేది ఉండదు, సంతోషమే లేదు, ఉండదు. అలా కాదు, సంతోషంగా ఉండడం. తర్వాత 3వది తపస్సు. ఈ తపస్సు చాలా రకాలు ఉన్నాయి. శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సులు అని చెప్పడం జరిగింది. ఈ తపస్సుల్లో మళ్ళీ ఆహార నియమం కూడా, హితమిత మేధ్యాసనం తపహ అని కూడా రాశాడు ఆయన. హితకరమైనది మితంగా తినడము, మంచి శక్తివంతమైన ఆహారం తీసుకోవడమే తపస్సు అని కూడా. ఆహార నియమం కూడా తపస్సే. తపస్సు అంటే తపింపజేయుట. శరీరాన్ని కానీ మనసును కానీ బుద్ధిని వీటిని తప్పింపచేయడం ఏందో తపస్సు. తర్వాత 4వది స్వాధ్యాయం. అధ్యాయం అంటే చదువుకోవడం, అధ్యయనం చేయడం అంటే ఒకదాన్ని ఆధారంగా పెట్టుకొని దాంట్లో ప్రయాణం చేయడం, ఇది అధ్యయనం. పరమాత్మను ఆధారం చేసుకొని ఆ గ్రంథమంతా చదువుకోవడం. స్వాధ్యాయం, తన పాటికి తాను చదువుకోవడం. ఉదయం లేస్తానే విష్ణు సహస్రనామము, లేకపోతే భగవద్గీతలో, లేకపోతే వశిష్ఠ గీతలు లాంటివి చదువుకుంటూ ఉండడం, అర్థం చేసుకుంటూ, దీన్ని స్వాధ్యాయ అంటారు. తర్వాత 5వది ఈశ్వర ప్రణిధానాన్ని. భగవంతుడు ఉన్నాడు అని, అన్నిటికీ పరమాత్మయే దిక్కు అన్నటువంటి ఆ భావన ఉండడమే ఈశ్వర ప్రణిధానం. అంటే ఈశ్వరుడు అంటే ఏంటో తెలుసుకొని ఆ పరమాత్మ పైన మనసును ఉంచడమే ఈశ్వర ప్రణిధానం. ఇదంతా కూడా నియమాహ, ఇవి నియమాలు.
ఇప్పుడు చూస్తే మనకు ఉపరతిలో యమనియమాదులు ఉపరతికి సాధనములు. ఈ సాధనాలు 5, 5, 10. ఈ 10 రావాలని లేదు. ఈ 10లో 4 సాధించినా 40 మార్కులు వేసుకున్నా అలాగా అర్థం చేసుకోవాలి మనం. అంతేగాని యమనియమాల టోటల్ అనే క్వశ్చన్ కాదు ఇక్కడ. ఎక్కువ శాతం మనల్ని బాధించకుండా ఉండేటట్లుగా ఉండాలి అవి. ఈ యమనియమాదులు ఉపరతికి సాధనాలు. ఉపరతి అంటే ఏంటి? ఇప్పుడే చెప్పాను. నిషిద్ధ కామ్యకర్మ వ్యాపార ఉపరతి. అది వ్యాపార ఉపరమ ఉపరతి. నిషిద్ధ కామ్యకర్మ వ్యాపార ఉపరతి. నిషిద్ధం చేయబడినటువంటి కామ్యకర్మలన్నీ ఉన్నాయే, కోరికలతో చేసే నిషిద్ధ కర్మలు, పనికిమాల పనులు, వీటన్నిటి నుంచి ఉపరమా, వాటినంటే విశ్రాంతి పొంది ఉండడమే ఉపరతి. అంతేకాకుండా ఉపరతిస్తు విషయేభ్య స్వయమే నివృత్తి. సొంతంగా తన పాటికి తానే ఆ విషయ సుఖాల పట్ల పోకుండా విషయాల నుంచి వెనుదిరగడం, అంటే తన పాటికి తాను సుఖంగా ఉండడం, ఇదే కదా ఉపరతి. ఈ ఉపరతికి యమనియమాదులు సాధనాలు. సరే, ఏంటండి అసలు ఉపరతి కలిగితే ఎలా ఉంటాడు మనిషి? దాని స్వరూపం ఏమిటి అంటే, మనసులో ఉండే సర్వవృత్తుల నిరోధం ఏదైతే ఉన్నదో అదే ఉపరతి యొక్క స్వరూపం. మనసులో మనోవృత్తులు అనేకంగా ఉంటాయి. ఏవి అనేకంగా ఉంటాయి? లౌకిక వృత్తులే అనేకంగా ఉంటాయి. క్షణము పరుగులు పెడుతూనే ఉంటుంది మనస్సు. వృత్తులంటే వృత్తి జ్ఞానం, అంటే ప్రాపంచిక విషయ జ్ఞానముతో మనస్సు అది అనేక రకాల భూత లేక భవిష్యత్ లేదా వర్తమాన కాలాల్లో ఉండదు. భూత భవిష్యత్ కాలాల్లోనే గంతులు వేస్తూ ఉంటుంది కదా, దాన్నే వృత్తులు అన్నారు, మనోవృత్తులు. అవి లేకుండా ఉండడం అంటే బయట ప్రాపంచిక విషయాల పట్ల ఆలోచనలు లేకుండా కేవలం పరమాత్మ పైన తన స్వరూపం పైనే మనసు ఉంచడం ఉపరతి. ఇది దాని యొక్క స్వరూపం. ఇకపోతే ఉపరతి వల్ల లాభం ఏమిటండి అంటే, ఈ లౌకిక కర్మలు, వైదిక కర్మలు, ఇవన్నీ సర్వ వ్యవహారములంతా లేకుండా చేసుకోవడమే ఉపరతికి ఫలం. ఉపరతి ఫలితం ఏమిటండి? ఈ లౌకిక కార్యక్రమాలు ఎన్నో పెట్టుకొని ఉండడం. అలాగే వైదిక కార్యక్రమాలు చెప్పనలవి కాని వేదాల్లో ఎన్నో చెప్పేయండి. ఒక్కొక్కటి గంటల తరబడి చేసినా కర్మకాండ విషయంగా వాటికి మన జీవితకాలమే సరిపోదు. అవి వైదిక వ్యవహారాలు. లౌకిక వ్యవహారాలు అంతే, ఎన్నో వ్యవహారాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ లేకుండా చేసుకోవడమే ఉపరతికి ఫలితం. ఇక ఎప్పుడండి పూర్ణత్వం? నాకు ఉపరతి కలిగిందండి, ఉపశమము కలిగిందండి, నేను అన్ని కర్మలు మానేశానండి అనేటప్పటికీ ఎలా ఉంటుంది అతని యొక్క స్థితి అంటే, సుషుప్తి వలె గాఢ నిద్రలో ఎలాంటి దుఃఖము లేకుండా ఆనందంగా ఉంటాడో అలాగే సర్వ పదార్థముల యొక్క విస్మృతి, ఏ పదార్థములు మనసు లేకొచ్చి పీడించవు ఇప్పుడు అవి, అన్నిటి మర్చిపోయి ఉంటాడు ఇతడు. బాగా ఉపరతి కలిగిన వాడి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, ఏదో జ్ఞాపకం పెట్టుకొని దానికోసం పరుగులు పెడతాడే. సాయంత్రం హాయిగా కూర్చొని ఉన్నాడు 7 గంటల వరకు ఇంట్లో, ఉన్నట్టుండి బ్రాండ్ షాప్ జ్ఞాపకం వచ్చింది, సైకిల్ వేసుకొని పరుగులు పెట్టాడు అక్కడికి. అలా ఉండదు అప్పుడు. సుషుప్తిలో లాగా ఏ వస్తువులు లేవో ప్రతిదాన్ని కూడా విస్మృతి, తన జ్ఞాపకం తన మనసులో నుంచి చెరిపేసుకొని ఉంటాడు. ఇది ఉపరతి యొక్క పూర్ణత్వం. ఇది కాబట్టి ఏమండి, ఇక బోధ జ్ఞానం ఎప్పుడు పూర్తయినట్టు చెప్పచ్చు మనం అంటే, అసంభావన. ఇది కుదరదయ్యా, నేను శరీరాన్ని ఆత్మ ఎట్లా అవుతానండి, నేను పుట్టి పెరిగినా రేపు చచ్చిపోతాను, ఇది సత్యం కదా అంటూ ఉంటాడు. అసంభావన లేదా విపరీత భావన, ఇది చెప్పుకొని ఉన్నాం గతంలో. ఇట్లాంటివన్నీ ఏమీ లేకుండా పరబ్రహ్మను గురించినటువంటి అపరోక్ష జ్ఞానం ఏదో అది
ఆత్మజ్ఞానమునకు అవధి ఏంటది అది అంటే ఇంక మళ్ళీ ఆత్మజ్ఞానం ఇంకా ఏదో ఉందని కదా, అక్కడే పూర్ణత్వం. ఏ సంశయాలు లేకుండా నేనే బ్రహ్మమును, అహం బ్రహ్మాస్మి బ్రహ్మ ఊరికే చెప్పుకోవడం కాదు, తనకు తృప్తి కలగాలి, తను బ్రహ్మమే అన్న దృఢ నిశ్చయం కలగాలి, అది అవధి. ఈ బోధకు పూర్ణత్వమే, పరిపూర్ణంగా ఉండడమే. ఈ విషయాన్ని విష్ణు పురాణంలో పరాశర ఋషి వ్యాసులు గారి తండ్రి చెప్తున్నాడు చూడండి. విష్ణు పురాణంలో ఏమంటున్నాడో, జ్ఞానం కలిగితే పూర్ణత్వం ఏం చెప్తున్నాడు? అహం హరి సర్వం ఇదం జనార్దన న అన్యత్తః కారణకార్యజాతం ఇదం మనః యస్య న తస్య భూయః భవోద్భవాత్ ద్వంద్వగదా భవంతి. పరాశరుడు చెప్తున్నాడు, నేను ఈ సర్వ జగత్తుకు కూడా పరమాత్మ రూపమే. ఆ పరమాత్మ కంటే భిన్నముగా కారణము కానీ కార్యము కానీ ఏదీ లేదు. ఉన్నది ఒకటే, కారణం ఒకటి, కార్యం ఒకటి అని కాదు. కారణ కార్యాలు రెండు చెప్తూ ఉంటామే. కారణము మట్టి, కార్యము కుండ, కారణం బంగారు, కార్యం నెక్లెసు, కారణం పరమాత్మ, కార్యం సృష్టి. ఇలా అంతా ఏమీ లేదయ్యా, ఉన్నది ఒకటే. నేను పరమాత్మ, నేను కూడా పరమాత్మని, నేనే పరమాత్మ, నేను పరమాత్మ రూపమే. ఇలాగా సర్వాత్మ బుద్ధి ఎవరికైతే ప్రాప్తమవుతున్నదో అతడికి ఈ సంసారము వలన కలిగినటువంటి శీతోష్ణ మానావమానాది ద్వంద్వ రూప రోగములు ప్రాప్తమగుటలేదు అన్నాడండి పరాశరుడు. ఈ జ్ఞానం ఎవరికైతే కలుగుతున్నదో, ఏమని? నేను సర్వజగత్తుకు పరమాత్మనే. పరమాత్మ అనేటప్పటికీ కార్యకారణాలు ఏం లేవు, అంతా సర్వాత్మమయమే, ఆత్మయే అని ఎవరికైతే జ్ఞానం లభ్యమవుతుందో బోధ, అతడికి శీతోష్ణాల వల్ల కానీ మానవ ద్వంద్వాలు అంటారే, వీటి వల్ల ఎలాంటి దుఃఖం లేదు, అవి రావు. అలాగే ఆత్మజ్ఞానమునకు అవధి, ఎండ్, ఇంక పరిపూర్ణత్వం చెప్తూ ఉన్నాడండి. ఇంకా స్కాంద పురాణార్గతంగా, స్కాంద పురాణంలో ఏం చెప్పబడినదో చెప్పబడుతున్నదండి. ఆ స్కాంద పురాణంలో బ్రహ్మగీత, స్కాంద పురాణం, ఒక్కొక్క పురాణాల్లో చాలా గీతలు ఉన్నాయండి. భగవద్గీత ఒకటే కాదు, గీతలు అనేకం ఉన్నాయి. బ్రహ్మగీతలో బ్రహ్మను గూర్చి శివుడు చెప్పినటువంటిది ఏం చెప్పాడు చూడండి. అహం హి సర్వం న చకించిదన్యత్ నిరూపణాయామనిరూపణాయాం ఇయం హి వేదస్య పరాహి నిష్ఠ మమానుభూతిచ్చ న సంశయచ్చ. నేనే సర్వ జగద్రూపుడను, నాకంటే భిన్నముగా ఒక వస్తువును లేదు. ఇది ఈ భావన సర్వాత్మభావం. ఇదే సర్వాత్మభావం అంటారండి. నేను ఆత్మను, కరెక్టే. మళ్ళీ దేవుడు ఉన్నాడు, మళ్ళీ ప్రపంచం ఉన్నది అన్న భావన రాకూడదు. ఉన్నది నేనే, అదే సర్వాత్మ, సర్వము ఆత్మమయం, సర్వం బ్రహ్మమయం. ఇది సర్వాత్మభావన. ఇదే సర్వవేదములో నిరూపణ చేసేది, ఇదే సర్వవేదాల్లో ఉపనిషత్తులు చెప్పేది ఇదే, అంతా ఒకటే. ఈ సర్వాత్మ భావంలో నీవు ఒకప్పుడు కూడా సంశయింపవలదు. ఒక్కప్పుడు కూడా నువ్వు డౌట్ పడగాకు, ఉన్నది ఒకటే ఒకటి, రెండవది లేదు. అందువల్ల ఇది జ్ఞానము యొక్క, ఆత్మజ్ఞానం యొక్క పూర్ణత్వానికి అవధి, ఎండ్. అవధి అంటే లాస్ట్, ఇంకా అంతకు మించి ఏమీ లేదు. ఈ భావన రావాలి. సర్వాత్మ అది నేనే ఉన్నది ఒక్కడనే, అంతా అదే నేనే వ్యాపించి ఉన్నా అన్నది. ఈ విషయంలో ఇంకనూ ఉదాహరణిస్తున్నాడండి గ్రంథకర్త. ఉపదేశ శాస్త్రి అనేటువంటి శంకరుల గ్రంథంలో, ఆదిశంకరుల గ్రంథంలో ఆయన ఏం రాశాడో చూద్దాం. దేహాత్మజ్ఞానవత్ జ్ఞానం దేహాత్మజ్ఞానబాధకం ఆత్మన్యేవ భవేద్యస్య స నేచన్నపి ముచ్యతే.
అజ్ఞాని ఏమనుకుంటూ ఉంటాడు? శరీరాన్ని చూసుకొని అహం మనుష్య అని దృఢంగా ఉంటుంది వాడికి. అహం సుబ్బరాజు నామధేయస్య, ఇదే బాగుండేది. నేను ఫలాని పేరు కలిగిన వాడు, ఫలాని పేరు కలిగిన వాడిని, ఫలాని ఊరు వాడిని, క్షేమస్థైర నాకు ఇన్ని కావాలి అన్నటువంటిది ఉండేది. ఇది అజ్ఞాని దశలో అజ్ఞానికి శరీరం పట్ల ఉన్నటువంటి భావన, నేను మనిషిని. దృఢజ్ఞానం ఉంది, డౌటే లేదు. అలాగే నేను ప్రత్యేగాత్మను, అహం బ్రహ్మాస్మి, బ్రహ్మైవ అహమస్మి, నేనే బ్రహ్మమును, బ్రహ్మమే నేను అనేటువంటి సంశయ విపరీత భావనారహిత దృఢజ్ఞానం. ఇంకా సంశయాలు లేవు, అసంభావన లేవు, విపరీత భావనలు లేవు, అన్నీ పోయినాయి కొట్టుకొని. ఏ దృఢజ్ఞానం అయితే ఉన్నదో, ఏ జ్ఞానమైతే దేహాత్మజ్ఞానమును నాశనము చేయుచున్నదో అదండి. ఏ జ్ఞానం కలిగితే దేహమే ఆత్మ అనే అజ్ఞానాన్ని పోగొడుతున్నదో, దేహాత్మజ్ఞానవత్ జ్ఞానం దేహాత్మజ్ఞాన బాధకం, దేహమే ఆత్మ అన్న జ్ఞానాన్ని పోగొడుతున్నది ఈ జ్ఞానం. అట్టి జ్ఞానము కల పురుషుడు చూడండి, మోక్షమును ఇచ్చింపకపోయినను అవశ్యము మోక్షమును పొందుచున్నాడు. అదండి, ఎవరికైతే నేనే బ్రహ్మమును అన్నటువంటి సంశయ విపరీతరహితమైన దృఢ అపరోక్ష జ్ఞానం కలిగిందో, ఏ జ్ఞానం కలిగితే దేహమే ఆత్మ అన్న జ్ఞానం నశించిపోయినదో, అటువంటి వాడికి నాకు మోక్షం వద్దు ముర్రో అని కేకబెట్టినప్పటికీ వాడు తప్పక మోక్షాన్ని పొందుతున్నాడు అంటుందండి శాస్త్రం. ఆత్మన్యేవ భవేద్ అస్య చ న ఇచ్ఛ నపి ముచ్యతే, వద్దనుకున్నా నా ఇచ్ఛ, కోరిక లేకపోయినా కూడా అతడు ముక్తుడవుతున్నాడు. అలాగే విద్యారణ్య స్వామి కూడా తృప్తి దీప ప్రకరణం అని వేదాంత పంచదశిలో ఒక మాట అన్నాడు. ఒక మాట ఏమని? అసందిగ్ధ అవిపర్యస్త బోధో దేహాత్మనిచ్యతే తత్వత్ అత్రేతి నిర్ణేతు మయమిత్యభిధీయతే. లౌకికులకు అంటే లోకంలో అజ్ఞాన దశలో ఉండేవాళ్ళకు తమ దేహ రూప ఆత్మ, తమ దేహమే ఆత్మ అన్నది ఉంది. అది సంశయ విపరీత భావనారహితంగా వాళ్ళకి ఏ డౌటు లేదు, నేను జీవుణ్ణి అని. దాంట్లో అజ్ఞానులకు ఏ డౌటు లేదు కదా. వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు? నేను మనుషుని, నేను బ్రాహ్మణుని, నేను ఫలానా పేరు కలిగిన వాడిని అనే చెప్తూనే ఉంటారు లోకంలో ఉండే వాళ్ళందరూ. ఏ డౌటు లేదు కదా. నేను జీవుడను, నేను మనిషిని అనే దాంట్లో ఏమైనా డౌట్ ఉందే? వాళ్ళకు లేదు. అలాగే ఈ అధికారి, ఈ ఆత్మజ్ఞానం పొందాలనుకున్న గురువు దగ్గరకు వచ్చిన అధికారి పురుషుడు, అర్హత కలిగిన వాడు ముక్తిని సాధించేదానికోసం, మోక్షాన్ని పొందడం కోసం గురువు దగ్గరకు వచ్చి ఈ సంశయాలు ఏం లేకుండా, విపరీత భావనలు కూడా లేకుండా కేవల ఆత్మజ్ఞానం. ఎటువంటిది ఆత్మజ్ఞానం? అహం బ్రహ్మాస్మి. గురువుగారేమో తత్వమసి అని బోధ చేశారు, శిష్యుడు అహం బ్రహ్మాస్మి అనే బోధ అంటే జ్ఞానాన్ని పొందాడు. ఇదే బోధ యొక్క చివరి మెట్టు. ఆత్మజ్ఞానం కలిగిందంటే ఇదే చివరి మెట్టు. కాబట్టి ఈ అహం బ్రహ్మాస్మి అనే సాక్షాత్కారం ఇది అవిద్యారూపమైనటువంటి అవిద్యా నివృత్తిని కలుగజేస్తుంది, బ్రహ్మభావనను కలుగజేస్తుంది. కాబట్టి ఎప్పటికి కూడా ఈ సాధనను ఈ విషయంగా ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ విషయంలో మనం గ్రహించవలసింది ఏంటంటే, జీవన్ముక్త సుఖం కావాలి అంటే జ్ఞానం కలిగింది కావాలంటే ఏముండాలి? వైరాగ్యం ఉండాలి, కర్మకాండం లాంటివి తగ్గించుకోవాలి, ఇదే ఉపరతి. తర్వాత ఆత్మజ్ఞానం పొందాలి. ఈ మూడు తప్పనిసరిగా ఉండాలి. అయితే ఏదో ప్రతిబంధకాలు ఉంటాయి. ఒకసారి ప్రారంధం ఉంటుంది దన్నుంపుదిగా. మహా వాళ్ళకి ఉంది ప్రారంధం, మనకెంత. కాబట్టి ప్రారంధం వల్ల
ఈ రెండు సరిగా కుదరలేదు, వైరాగ్యం కుదరలేదు, ఈ కర్మకాండను మానుకోలేకుండా ఉన్నాడు. కాబట్టి ఇలాగ ఆత్మజ్ఞానం పొందవచ్చు. ఆత్మజ్ఞానం పొందితే ఆ జీవన్ముక్త ఆనందం లేదు, దృష్ట దుఃఖమేమో ఉన్నది, దుఃఖం కనిపిస్తూనే ఉంటుంది. అయినా విదేహముక్తి ఉన్నది, చనిపోయిన తర్వాత మోక్షము ఉన్నది. అందువల్ల మనం పొందితే మూడిటితో పొందితేనేమో అదృష్ట జాతకులమే. ఏది వైరాగ్యము, బోధ అంటే ఆత్మజ్ఞానము, ఉపరతి 3 పొందితేనేమో గొప్పవాళ్ళమే. అయితే ఆ రెండూ లేకపోయినప్పటికీ, వైరాగ్యం కానీ ఉపరతి లేకపోయినప్పటికీ ఆత్మజ్ఞానం కలిగితే మనకు కూడా జన్మరాహిత్యము కలుగుతుంది అని చెప్పేసి ఈ విషయాన్ని ముగిస్తున్నాం. హరి ఓం తత్సత్.